ఇంతలో మీనా ఉండి, చింటూకి కట్లు విప్పినాక ఒక వారం ఇక్కడే ఉండొచ్చు కదమ్మా, మేమందరం మీకు తోడుగా ఉంటాం, పైగా చింటూ కూడా చాలా సంతోషంగా ఉంటాడు అని అంటుంది. ఇంతలో రోహిణి కావాలనే ప్లేట్ కింద పడేయడం రవి చూస్తాడు. ఆ సౌండ్కి మీనా దగ్గరకు వెళ్ళి, ఏమైంది రోహిణి, నీకేం కాలేదు కదా అని అంటే, అప్పుడు రోహిణి ఏం లేదు మీనా అని అంటూ ఉంటే, అప్పుడు మీనా సరే నేను క్లీన్ చేస్తానులే అంటూ అది తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలో రవి తన రూమ్లో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు శృతి ఉండి, ఏమైంది రవి, ఎందుకంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు అని అంటే, రోహిణి వదిన నుండి పాలు కింద పడిపోయాయి కదా, అవి కావాలని పడిపోలేదు అని అంటుంటే, అప్పుడు శృతి ఏం మాట్లాడుతున్నావు అని అంటే, వాళ్ళు ఇక్కడ ఉండడం రోహిణి వదినకి ఇష్టం లేదు, అందుకే కావాలనే ఆ పాలని కింద పడేసింది, నేను చూశాను అని అంటుంటే, అప్పుడు శృతి అవునా, అయినా వాళ్ళిక్కడ ఉంటే రోహిణికి వచ్చిన నష్టం ఏంటి అని అంటే, అప్పుడు రవి ఉండి వాళ్ళు వచ్చినప్పటి నుంచి వదిన వాళ్ళ రూమ్లోనే ఉన్నారు కదా, దానికే కావచ్చు అని అంటే, అప్పుడు శృతి ఉండి మీ వదినే అందులో ఉండమని చెప్పింది కదా అని అంటుంది. అప్పుడు రవి పైకలా ఉండి లోపల ఇలా ఉండి ఉండొచ్చు కదా అని అంటాడు. అయినా ఇదంతా ఈ రూమ్ నుంచే వస్తుంది, ఈ రూమ్ గొడవ ఎప్పటికి తీరుతుందో ఏంటో అని శృతి అంటుంటే, అయినా లోపలికి ఎలా బయటికి ఒకలా ఎలా ఉంటారు అని రవి అంటుంటే, అయినా ఇదంతా ఎందుకు చేస్తుందో అడిగొస్తానుండు అని అంటుంది. అప్పుడు రవి ఉండి ఎవరిని అని అంటే, రోహిణిని అని అంటుంది. అప్పుడు రవి ఉండి వద్దు శృతి వద్దు అని అంటుంటే, నేను ఫ్రెండ్లీగానే అడుగుతానులే అని వెళ్ళిపోతుంది. ఇంతలో శృతి రోహిణి దగ్గరికి వెళ్ళి, రోహిణి నిన్నొకటి అడగొచ్చా అని అంటే, అప్పుడు రోహిణి ఉండి శృతి అని అంటే, నీకు చింటూ వాళ్ళ అమ్మ ఇక్కడ ఉండడం ఇష్టం లేదా, నీ బిహేవియర్ ఎందుకో నాకు తేడాగా అనిపిస్తుంది అని అంటుంటే, అప్పుడు రోహిణి తడబడుతూ అది అని అంటుంటే, అప్పుడు శృతి ఉండి ఏం పర్లేదు, నీ మనసులో ఉన్నదే చెప్పేసేయి, ఐ అండర్స్టాండ్, నీకు ఏంటో ప్రాబ్లం నాకు అర్థమైపోయింది, వాళ్ళిద్దరూ మీ ఆయన రూమ్లో పడుకుంటున్నారు, మీ ఆయనకేమో బయట నిద్ర పట్టదు, మీరు రూమ్ కోసం ఎంతలా ఫైట్ చేస్తారో మాకు తెలుసు, మేము చూస్తూ ఉంటాం కదా, ఇలా ఎన్ని రోజులు అడ్జస్ట్ కావాలని ఇలా బిహేవ్ చేస్తున్నావు కదా అని అంటుంది. చూడు ఇదంతా ఎందుకు, నీ మనసులో ఏదనిపిస్తే అది చెయ్యి అని అంటుంటే, అప్పుడు రోహిణి లేదు నేను రూమ్ గురించి కాదు అని అంటుంటే, సరే ఈ విషయం గురించి నేను బాలు దగ్గర మాట్లాడి వస్తానాగు అని అంటుంటే, అప్పుడు రోహిణి ఉండి శృతి ఆగు, వాళ్ళిద్దరిని తీసుకొచ్చింది బాలు మీనా కదా, ఇప్పుడు వెళ్ళిపోండి అని చెప్తే లేనిపోని గొడవలు వస్తాయి అని అంటుంటే, అప్పుడు శృతి దేనికి, ఈ ఇంట్లో అందరికీ ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, మీకు పడుకోవడానికి ఇబ్బందిగా ఉందని నేను వెళ్ళి మీనాకి నచ్చ చెప్తాను అని అంటుంటే, అప్పుడు రోహిణి ఉండి వద్దు, ఈ ఒక్కరోజే కదా నేను అడ్జస్ట్ అయిపోతానులే అని అంటుంటే, అప్పుడు శృతి ఉండి షూర్ అని అంటే, షూర్ అని అంటూ నువ్వెందుకు ఇలా అడుగుతున్నావు అని రోహిణి అంటుంది. అప్పుడు శృతి ఉండి నువ్వు పాలగిన్నె కింద పడేయడం రవి చూశాడంట, నువ్వు ఫీల్ అవుతున్నావేమో అని మాకు అనిపించి అందుకే అడుగుతున్నాం అని అంటుంటే, అప్పుడు రోహిణి షాక్ అయ్యి మళ్ళీ కవర్ చేస్తూ, లేదు కావాలనేం పడిపోలేదు, అనుకోకుండానే పడిపోయింది, రవికి అలా అనిపించిందేమో అని అంటే, అప్పుడు శృతి ఉండి సరే ఏం చేసినా జాగ్రత్తగా చేయాలి, ఎవరో ఒకరు గమనిస్తూనే ఉంటారు అని రోహిణి తన మనసులో అనుకుంటూ ఉంటే, ఇంతలో మీనా వచ్చి రోహిణి ఆ పాలు అని అంటుంటే, అవి పొరపాటునే పడిపోయా మీనా అని అంటే, అవి పడిపోయాయి కాబట్టి మళ్ళీ పాలు పెట్టాను, నేను ఇప్పుడే వస్తాను, కొంచెం వాటిని చూడు అని చెప్తుంది. ఇంతలో బాలు రోహిణి దగ్గరికి వచ్చి, డబ్బడమ్మ ఏం చెప్తుంది, ఏదో మాట్లాడుతున్నావు కదా అని అంటుంటే, అప్పుడు రోహిణి ఉండి మా మాటలు చాటుగా విన్నావా అని అడుగుతుంది. అప్పుడు బాలు ఉండి మీ మాటలు నా రూమ్ వరకు వినిపిస్తున్నాయి, అలాంటి బుద్ధి నా దగ్గర లేదులే, అయినా ఏంటి నీ ప్రవర్తనలో చాలా తేడా కనిపిస్తుంది, ఏంటి విషయం అని అడుగుతాడు. అప్పుడు రోహిణి అలాంటిదేం లేదు అని అంటే, లేదు చింటూకి రూమ్ ఇచ్చావు, అలాగే వాడికి భోజనం తినిపిస్తున్నావు, నీ ప్రవర్తనలో ఏదో తేడా కొడుతుంది అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు రోహిణి అయ్యో ఎవరికి అనుమానం రాకూడదనుకున్నానో వాళ్ళకే వచ్చేసిందే అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో సత్యం ప్రభావతిని ఇంటికి వస్తారు. అప్పుడు సత్యం బయటే ఉండి నాకు కొంచెం పని ఉంది, నేను చూసుకొని వస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్తాడు. అప్పుడు ప్రభావతి సరే అండి అని లోపలికి వచ్చి చింటూని చూస్తుంది. అప్పుడు చింటూని చూసి రోహిణితో, ఏంటి నాకేం చెప్పావు, నువ్వేం చేస్తున్నావు, నేను వచ్చే వరకు ఈ సంత ఇంట్లో ఉండొద్దని చెప్పాను కదా, నువ్వేం చేశావు అని అడుగుతుంది. ఇంతలో రోహిణి ఉండి నేను పంపించాలని చూశానత్తయ్య, ఇంతలో బాలు వచ్చాడు అని అంటుంటే, అప్పుడు ప్రభావతి వస్తాడు కాసేపు ఉంటే మీ మామయ్య కూడా వస్తాడు అని అంటూ
ఆ చింటూని రే లేరా, దర్జాగా నా సోఫాలో కూర్చున్నావేంటి లే అని అంటుంటే అప్పుడు రోహిణి ఉండి అదేంటత్తయ్య పక్కన కూడా ఖాళీగానే ఉంది కదా అని అంటే అప్పుడు ప్రభావతి ఉండి నీ సలహాలు నాకు అక్కర్లేదు, మేము వెళ్ళి వచ్చే వరకు ఈ సంతనంతా పంపించేస్తానని చెప్పి అలాగే ఉంచావు, ఈ ఊరు పేరు లేని వాళ్ళంతా నా ఇంటి మీద పడే తింటారు అని అంటుంటే అప్పుడు ప్రభావతి ఉండి అప్పుడు రోహిణి ఉండి అదేంటత్తయ్య ఒక పసిపిల్లవాడి గురించి అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు అని అంటే నేను మాట్లాడుతున్నది పసిపిల్లవాడి గురించి కాదు, ఈ సంత తీసుకొచ్చిందే ఆవిడ గురించి మాట్లాడుతున్నాను అని అంటుంటే ఇంతలో రోహిణి అమ్మ వచ్చి ఏమైందమ్మా అని అంటే అప్పుడు చింటూ ఉండి ఈ బామ్మ నన్ను కుర్చీలో నుంచి లేవమని తిడుతుంది అని చెప్తాడు. అప్పుడు ప్రభావతి ఏయ్ నోర్మి ఎవర్రా నీకు బామ్మ అని అంటుంటే అప్పుడు రోహిణి వాళ్ళమ్మ ఉండి క్షమించమ్మా వాడు చిన్నపిల్లాడు ఏదో తెలియక కూర్చుని ఉంటాడు, నువ్వు రారా అని పిలుస్తుంది. ఇంతలో ప్రభావతి ఉండి వాడికి తెలీదు మీకు తెలీదు, పరాయి వాళ్ళ ఇంట్లో ఉండాలన్న ఇంగితం కూడా లేదా మీకు అని అంటుంటే అప్పుడు రోహిణి వాళ్ళ అమ్మ ఉండి అంతా మా కర్మమ్మ, మంచి మానవత్వం అని చెప్పి బాలు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడమ్మా, కాదనలేక వచ్చాము అని అంటుంటే ఇంతలో మనోజ్ వచ్చి ఏమైందమ్మా మళ్ళీ ఏమైంది అని అంటుంటే అప్పుడు ప్రభావతి వీడు చూర్రా నా కుర్చీలో కూర్చున్నాడు అని అంటుంటే అప్పుడు మనోజ్ ఉండి ఇప్పుడు ఏంటమ్మా వాడు కూర్చున్నంత మాత్రాన కుర్చీ అరిగిపోతుందా కరిగిపోతుందా అని అంటుంటే అప్పుడు ప్రభావతి ఉంది ఏంట్రా నీకు రోహిణికి నాకన్నా ఈ మధ్య బయట వాళ్ళే ఎక్కువైపోతున్నారు అని అంటూ ఉంటే ఇంతలో మీనా అక్కడికి వస్తూ ఉంటుంది. అప్పుడు ప్రభావతి వచ్చింది ఇంటి కోడలు అని అంటుంటే అప్పుడు మీనా ఉండి ఏమైంది అత్తయ్య అని అంటుంటే అప్పుడు ప్రభావతి ఉండి వీడిని కుర్చీలో కూర్చోమని నువ్వే చెప్పావు కదా అని అంటుంటే అప్పుడు చింటూ ఉండి మీనా ఆంటీ నాకేం చెప్పలేదు అని అంటుంటే అప్పుడు ప్రభావతి చూసారా తల్లిదండ్రుల దగ్గర పెరిగితే ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుస్తుంది, బామ్మ దగ్గర పెరిగితే ఇలాగే బుద్ధులేడుస్తాయి అని అంటుంటే ఇంతలో మీనా ఉండి ఆ పసివాడి తల్లిదండ్రులే గనక ఉండుంటే ఒక పసివాడి మీద జాలి దయ లేకుండా ఇలాగా మాట్లాడుతున్నందుకు నలుగురు పిల్లల్ని కన్న తల్లివేనా నువ్వని నిన్నే ప్రశ్నించేవాళ్ళు అని అంటుంది మీనా. ఇంతలో బాలు వచ్చి మళ్ళీ ఏంటి అని అంటుంటే అప్పుడు ప్రభావతి ఉండి ఇంకొకసారి నాకు తెలియకుండా ఈ ఇంట్లోకి మనుషులే రావడానికి వీల్లేదు అని అంటే అప్పుడు బాలు ఉండి నీ సంగతి తెలిసిన తర్వాత ఇంటి ముందుకి పురుగులు కూడా రావడం లేదు, ఇల్లు ఇంతుంటే ఇంత మాట్లాడుతున్నావు, అదే ఇంకా పెద్దగుంటే నెత్తిన పెట్టుకొని ఊరేగేదానివేమో అని అంటాడు. అప్పుడు ప్రభావతి తల్లిదండ్రుల దగ్గర పెరిగితే బుద్ధుండేది, వీడు నా ఇంట్లో నా కుర్చీలో కూర్చున్నాడు అని అంటుంటే అప్పుడు బాలు అదేమైనా సింహాసనమా కూర్చుంటే ఇప్పుడు ఏమైంది అని అంటే అప్పుడు ప్రభావతి ఇది నా ఇల్లు నా కుర్చీ నా ఇష్టం అని అంటుంది. ఇంతలో బాలు ఉండి అయినా నీ ఇంట్లో పెరిగిన వాళ్ళు బుద్ధిమంతుల్లా ఎక్కడున్నారు, ఒకడు లక్షలు మింగాడు ఇంకొకడు లేచిపోయి పెళ్లి చేసుకున్నాడు, నీ దగ్గరే పెరిగారు కదా మరి వాళ్ళు అని అంటుంటే అప్పుడు మనోజ్ ఉండి రే నోరు ముయ్యరా నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటాడు. ఇంతలో బాలు చింటూని ఎత్తుకొని నీ సింహాసనంలో నువ్వే ఊరేగు అంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఇంతలో మనోజ్ ఉండి రోహిణి ఇదంతా కాదు నాకు నా బెడ్రూమ్ కావాలి అని అంటుంటే అప్పుడు రోహిణి అదేంటి మనోజ్ నువ్వు కూడా అత్తయ్యలాగే మాట్లాడుతున్నావు అని అంటుంది. అదంతా కాదు నాకు బెడ్రూమ్ కావాలి అని అంటుంటే అప్పుడు రోహిణి పార్కులో పడుకున్నప్పుడు లేంది ఇప్పుడు కావాల్సి వచ్చిందా అని కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలో బాలు మీనాని పనంతా అయిపోయిందా అని అంటే అప్పుడు మీనా అయిపోయింది మీరేమైనా చెప్తారా ఇంకా అని అంటుంటే అప్పుడు బాలు నీకు పనులు చెప్పడానికి నేను మీ అత్తావతిని కాదు అని అంటూ సైలెంట్గా ఉంటాడు. అప్పుడు మీనా ఏంటి ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు బాలు చింటూ వాళ్ళు ఇంటికి వచ్చినప్పటి నుంచి పార్లర్ అమ్మ బిహేవియర్లో ఏదో మార్పు వచ్చింది అని అంటే అప్పుడు మీనా ఉండి ఏంటి వాళ్ళ ఇంట్లో పడుకుంటున్నారని బాధపడుతుందా అని అంటే అప్పుడు బాలు కాదు పార్లర్ అమ్మ చింటూతో చాలా ఆప్యాయంగా ఉంటుంది అని అంటే అప్పుడు మీనా ఉండి చిన్నపిల్లలతో అలాగే ఉంటారులేండి అని అంటుంటే మరి మా అమ్మ ఉండట్లేదేంటి అని అంటే మీ అమ్మ మిమ్మల్ని కన్నా మీ దగ్గరే ఉండదు ఇంకా చింటూ దగ్గర ఏముంటుంది అని అంటుంది. ఇంతలో బాలు ఉండి నాకెందుకో ఆ చింటూని పార్లర్ అమ్మ ప్రేమగా చూస్తుంటే పార్లర్ అమ్మకి పిల్లల మీద ఆశ పుట్టినట్టుంది అనిపిస్తుంది అని చెప్తాడు. ఇంకోవైపు మనోజ్ పార్లర్ అమ్మ వెనకాల తిరుగుతూ ఉంటాడు, అదే రోహిణి వెనకాల తిరుగుతూ ఉంటాడు. ఇంతలో మనోజ్ నాకు బాలుగానికి అర్థమైనంత ఇదిగా కూడా అర్థం కాలేకపోయింది, నువ్వు చింటూని ఎంత ప్రేమగా చూస్తున్నావు ఎందుకంతలా చూస్తున్నావో నాకు అర్థమైంది అని అంటుంటే అప్పుడు రోహిణి ఏమర్థమైంది అని అడుగుతుంది. పిల్లలు కనాలన్న కోరిక నీలో పుట్టిందని అని అంటుంటే అప్పుడు రోహిణి ఉండి వదులు మనోజ్ అని అంటుంటే ఏ సిగ్గుపడుతున్నావు కదా అని మనోజ్ అంటాడు.
ఇక నీ కోరిక నాకు తెలిసిపోయిందిలే అని అంటుంటే అప్పుడు రోహిణి ఇప్పుడు ఏం చేయమంటావు అని అంటే త్వరగా పిల్లలకి ప్లాన్ చేసేద్దాం అని అంటే అప్పుడు రోహిణి ఉండి మరి పెళ్ళైన కొత్తలో పిల్లలే వద్దన్నావు అని అంటే అప్పుడు మనోజ్ ఉండి నాకు అప్పుడు జాబ్ లేదు అని అంటాడు. ఇంతలో రోహిణి చేయి పట్టుకోబోతుంటే అప్పుడు రోహిణి ఉండి చాప వేస్తాను సైలెంట్గా పడుకో అని అంటే అప్పుడు మనోజ్ ఉండి సైలెంట్గా పడుకుంటే పిల్లలు ఎలా పుడతారు అని అంటే ఎక్కువగా మాట్లాడకు, ఆ బాల ఏదో బుద్ధి లేకుండా మాట్లాడితే నువ్వు అలాగే మాట్లాడుతున్నావు, ముందు బిజినెస్ ఎలా సెట్ చేయాలో అది ఆలోచించు, ఇవన్నీ తర్వాత ఆలోచిద్దాం అంటూ కోపంగా చాప దిండు వేసి పడుకుంటుంది. ఇంకోవైపు చింటూ రెడీ అవుతూ అమ్మమ్మ ఈరోజు నా కట్లు విప్పుతారు కదా అని అంటే అప్పుడు వాళ్ళ అమ్మ అవును విప్పుతారు నాన్న అని అంటే అప్పుడు చింటూ ఉండి నేను అందరినీ చూడొచ్చు కదా, బాలు అంకుల్తో సినిమాకు కూడా వెళ్ళొచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు. ఇంతలో రోహిణి అక్కడికి వస్తుంది. అప్పుడు రోహిణి చింటూని కిస్ చేస్తుంది. అప్పుడు చింటూ అమ్మ వచ్చావా, నేను నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా అని అంటూ ముద్దు పెట్టుకుంటాడు. అప్పుడు చింటూ ఉండి అమ్మ నేను నాకు కట్లు విప్పిన తర్వాత నేను నిన్నే ముందు చూడాలి అని అంటే అప్పుడు రోహిణి ఉండి తప్పకుండా వస్తాను నాన్న అని అంటుంది. అప్పుడు రోహిణి వాళ్ళ అమ్ముండి వాడికి ఆశలు పెట్టకు అని అంటుంటే అప్పుడు రోహిణి ఉండి అలాంటిదేం లేదు నేను తప్పకుండా వస్తాను, సరే మీరు ఎక్కువసేపు ఇక్కడే ఉంటే రోహిణి మీనాల బాలు మీనాలకి అనుమానం వస్తుంది, మీరు త్వరగా రెడీ అయ్యి బయటికి రండి అని చెప్తుంది. ఇంతలో రోహిణి కిందికి వస్తుంటే అప్పుడు ప్రభావతి ఆ మంద బయలుదేరిందా అని అంటే బయలుదేరుతున్నారు అత్తయ్య అని అంటే అమ్మయ్య ఇక్కడ నుంచి ప్రశాంతంగా ఉండవచ్చు. ఇంతలో రోహిణి వాళ్ళమ్మ కిందకి వచ్చి మేము వెళ్ళొస్తామమ్మా అని అంటుంటే అప్పుడు ప్రభావతి వెళ్ళండి మళ్ళీ రాకండి, ఈ ఇంటికి రావడం ఇదే ఆఖరిసారి అవ్వాలి, మేమేం సత్రాలు నడపడం లేదు అని అంటుంటే అప్పుడు మీనాకి కోపం వచ్చి అత్తయ్య మీరు పదే పదే వాళ్ళని రావద్దు రావద్దు అని చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళేం ఇల్లు వాకిలి రాక రాలేదు, వాళ్ళు కష్టాల్లో ఉన్నారు పాపం అని నేనే ఇంటికి తీసుకొచ్చాను అని అంటుంటే అప్పుడు రోహిణి ఉండి కరెక్ట్గానే మాట్లాడింది కదా అత్తయ్య అని అంటే అప్పుడు ప్రభావతి ఉండి నువ్వు కూడా ఏంటి మీనా అని అంటుంటే అప్పుడు మనోజ్ అవునమ్మా కరెక్టే కదా, ఎవరో తెలియకపోయినా వాళ్ళ బాధని ఓదార్చి వాళ్ళ కష్టాన్ని తీర్చాలనుకుంది. ఇంతలో బాలు వచ్చి ఒక్కరోజు వాళ్ళు మన ఇంట్లో ఉంటే నీ కొంపేమైనా కూలిపోతుందా లేకపోతే రాలిపోతుందా అని అంటాడు. ఇంతలో ప్రభావతి ఉండి రేయ్ మంచి మర్యాద తెలియకుండా ఇంకొకసారి ఎవరినైనా ఇంటికి తీసుకొచ్చావంటే అస్సలే బాగొద్దు చెప్తున్నా, వీళ్ళ కథలేంటో వీళ్ళ తల్లి ఎవరో అసలు అదేటు వెళ్ళిపోయిందో ఎవడితో వెళ్ళిపోయిందో అని అంటుంటే అప్పుడు రోహిణి కోపంగా ఆపండత్తయ్య, పసిపిల్లాడి ముందు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలీదా, ఇన్నేళ్ళొచ్చాయి మీకు బుద్ధి లేదు అని అంటుంటే అప్పుడు ప్రభావతి అంత అభిమానం పెంచుకున్న దానివి మమ్మల్ని అందరినీ బయటికి పంపించేసి వాళ్ళని బయటికి గెంటేస్తానని ఎందుకన్నావమ్మా. ఇంతలో బాలు ఉండి ఏంటబ్బా పట్టపగలు చంద్రుడు రాత్రిపూట సూర్యుడు వస్తున్నాడు అనుకున్నాను, పార్లరమ్మ ఏంటి చింటూ మీద ఇంత ప్రేమ చూపిస్తుంది అనుకున్నాను, అది పాలు పొంగేంతసేపు కూడా కాదని ఇప్పుడే అర్థమైంది, ఇదంతా నాటకమా పార్లరమ్మ అమ్మ పార్లరమ్మో అని అంటూ ఉంటాడు. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.